ఆయన పాదాలు పట్టుకొని మొరపెట్టు, అయ్యా నా పరిస్థితి ఇది అయ్యా, నా పరిస్థితి, నా స్థితిగతి ఇదయ్యా, నువ్వు మార్చగలవని నేను విన్నానయ్యా, నువ్వు మార్చగలవని నాకు తెలుసు, నీవు నాకు సహాయం చేయగలవని నాకు తెలుసయ్యా. ఆయన నువ్వు మొరపెట్టి ఆయన పాదములు పట్టుకొని పూర్ణ మనసుతో నీవు ఎప్పుడైతే ఆయన్ని వెతకగలుగుతావో దేవుడు తనను తాను కనపరుచుకుంటా. నీకు ఆయన తోడై ఉన్నారని జనులందరూ తెలుసుకున్నట్లుగా నీ జీవితంలో ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు. అలాగే అపవాది చెరలో నువ్వు పట్టబడి ఉంటే, అపవాది యొక్క కబంధ హస్తాల్లో నువ్వు చిక్కబడి ఉంటే ఆయన నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. నిన్ను ఆ చెర నుంచి విడిపిస్తాడు, ఆ కబంధ హస్తముల నుంచి విడిపిస్తాడు. మనశ్శాంతి లేక శోధనలు, శ్రమలు, 24 గంటలు ఏడుపు దుఃఖముతో అపవాది యొక్క చెరలో పట్టబడిపోయిన నీ జీవిత కుటుంబాన్ని నజరేయుడైన దేవుడు ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా.